श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మస్వరూపులారా, సాంఖ్య దర్శన శాస్త్రము చక్కగా 14 కారికల వరకు మనం విచారణ చేయటం జరిగింది. మరొకసారి 14 కారికల్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాసా తదభిఘాతకే హేతౌ దృష్టే సా పార్థా చేత్ న ఏకాంత అత్యంతో అభావాత్. ఇది మొదటి కారిక. తాపత్రయం, దుఃఖత్రయం ఏదైతే ఉందో దానికి తొలగిపోవటం అనేటువంటిది, దాని గురించి విచారణ. అది ఫస్ట్ది దుఃఖత్రయం గురించి. రెండోది దృష్టవదానుశ్రవిక సహ్య విశుద్ధి క్షయ అతిశయయుక్త తద్విపరీత శ్రేయాన్ వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్. ఇవి ఈ దుఃఖం అనేటువంటిది ఈ దృష్టానుశ్రవికమైనటువంటి, అంటే ఈవెన్ వేదయుక్తమైనటువంటి కర్మలను చేసినప్పటికీ కూడా ఈ దుఃఖత్రయం అనేటువంటిది శాశ్వతంగా నివారింపబడదు. దీని ఈ దుఃఖం నివారింపబడాలంటే వ్యక్త అవ్యక్త జ్ఞ, అంటే పురుషుడు ప్రకృతి లేదా వ్యక్తము అవ్యక్తము పురుషుడు గురించిన జ్ఞానం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మాత్రమే దుఃఖ నివారణ జరుగుతుంది. ఆత్యంతిక దుఃఖ నివారణ శాశ్వతంగా. మూడో కారిక మూల ప్రకృతి అవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయః సప్త షోడశకస్తు వికారో న ప్రకృతి న వికృతి పురుషః. అంటే పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతి కాదు వికృతి కాదు. మహదాదులు అనేటువంటిది ప్రకృతి వికృతులు, అంటే అవి ఉత్పన్నములైనవి వేరే వాటిని ఉత్పన్నములు చేస్తాయి, అంటే కారణములు కార్యములు రెండు కూడా. మూల ప్రకృతి మాత్రం అవికృతి, అంటే అది ఉత్పన్నం కాలేదు కానీ ఉత్పన్నం చేస్తుంది. దాని నుంచి మహదాదులు వచ్చాయి. మహదాదులు కూడా అలాగే అవి ప్రకృతి నుంచి వచ్చాయి కాబట్టి ఉత్పన్నములైనవి. ఇవి వేరే వాటిని ఉత్పన్నం చేస్తాయి. తర్వాత 3 ప్రమాణాలను అంగీకరిస్తుంది. దృష్టం అనుమానం ఆప్తవచనం చ సర్వప్రమాణ సిద్ధత్వాత్ త్రివిధం ప్రమాణం ఇష్టం ప్రమేయ సిద్ధి ప్రమాణాద్ధి. అంటే 3 ప్రమాణాలని సాంఖ్యులు ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. సాంఖ్యం ఒప్పుకుంటుంది అని చెప్తారు. అంటే వస్తు విజ్ఞానం, ఏదైనా పదార్థ విజ్ఞానం కావాలంటే ఈ 3 ప్రమాణాలు మనకి దాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. తర్వాత కారిక ప్రతి విషయ అధ్యవసాయో దృష్టం త్రివిధం
అనుమానం ఆఖ్యాతం తల్లింగలింగిపూర్వకం ఆప్తశ్రుతి ఆప్తవచనం తు. ఇది మీరు పలకటం సౌలభ్యం కోసం అని చెప్పి పదాలని విడదీసి చెప్తున్నాను. సో కారణము, లింగము లింగి అని అంటే కారణము కార్యము, లింగి పూర్వకము, ఆప్తశ్రుతి ఆప్తవచనము. అంటే అనుమానం సమాఖ్యాతం అనేటువంటిది 3 రకాలని చెప్పుకుంటూ వచ్చి త్రివిధం అని చెప్పి. సో దేనికైనా కానీ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, కారణ కార్యాలతో ఉండేటువంటిది, అలాగే ఆప్తవచనం దాన్ని శబ్ద ప్రమాణం అని కూడా ఇంకొక పేరు కూడా చెప్పారు. సామాన్యతస్తు దృష్టాత్ అతీంద్రియాణం ప్రతీతి అనుమానాత్ తస్మాత్ అపి చ అసిద్ధం పరోక్షం ఆప్తగమాత్ సిద్ధం అతిదూరాత్ సామీప్యాత్ ఇంద్రియఘాతాత్ మనోనవస్థానాత్ సౌక్ష్మ్యాత్ వ్యవధానాత్ అభిభవాత్ సమానాభిహారాచ్చ. అంటే ఏదైనా వస్తువు మనకి ఆ వస్తు జ్ఞానం, పదార్థ జ్ఞానం ఎందుకు కలగటం లేదంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. చాలా దూరం ఉంది, చాలా దగ్గర ఉంది, కప్పబడి ఉంది, దేంట్లోనే కలిసిపోయింది, ఇలాంటివన్నీ. అభిభవాత్ అని అంటే, అభిభవాత్ అని అంటే మరొక దాంతో ఆక్రమించబడింది. సమానాభిహారాచ అంటే కలిసిపోయింది, అంటే రుద్రాక్షలో కలిసిపోయినట్టుగా. సౌక్ష్మ్యాత్ తత్ అనుపలబ్ధి న అభావాత్ కార్యతః తత్ ఉపలబ్ధేః మహదాది తచ్చ కార్యం ప్రకృతి విరూపం స్వరూపం చ. అంటే కారణం అనేటువంటిది కార్యాన్ని కలిగి ఉంటుంది. అంటే కారణములోనే కార్యం అనేటువంటిది ఉంది కాబట్టి కార్యం అనేటువంటిది సత్కార్యవాదులు అని చెప్పుకున్నాం. కార్యము కారణంలోనే ఉంది, కుండ మట్టిలోనే ఉంది, ఆభరణం బంగారంలోనే ఉంది. ఇలాంటి ఉదాహరణలతో చెప్పుకుని ఉన్నాం మనం. అంటే కొత్తగా ఏది పుట్టడంలా, ఆల్రెడీ కారణంలో ఉంది కాబట్టే వచ్చింది, కారణంలో లేకపోతే రాదు. ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఈ ప్రతిపాదన ఏంటంటే అసత్ అకరణాత్ ఉపాదాన గ్రహణాత్ సర్వసంభవ అభావాత్ శక్తస్య శక్యకరణాత్ కారణభావాచ్చ సత్కార్యం. అంటే లేని దాన్ని ఉత్పన్నం చేయలేం, సత్ కాని దాన్ని అంటే లేని దాన్ని. అలాగే కార్యానికి అవసరమైనటువంటి కారణాన్ని గ్రహిస్తేనే అది వస్తుంది. నాకు ఆభరణం కావాలంటే అది దేని నుంచి వస్తుందో ఆ లోహాన్నే తీసుకుంటేనే అది ఉత్పన్నం చేస్తాం, అంతేగాని అన్నిటి నుంచి అన్నీ చేసేయలేం. అందువల్ల సామర్థ్యం గల కారణమే కార్యాన్ని పుట్టించుతుంది. అంటే కారణతత్వం అనేటువంటిది కార్యంలో కూడా ఉంటుంది. ఈ 5 కారణాల వల్ల కార్యం ఉంది అని తెలుస్తుంది. తర్వాతది హేతుమత్ అనిత్యం అవ్యాపి సక్రియం అనేకం ఆశ్రితం లింగం స అవయవం పరతంత్రం వ్యక్తం విపరీతం అవ్యక్తం. అంటే వ్యక్తం యొక్క అవ్యక్తం యొక్క లక్షణాలు చెప్తున్నారు, క్యారెక్టరిస్టిక్స్. వ్యక్తంవి చెప్పి దీనికి ఆపోజిట్ అవ్యక్తం అని చెప్పేశాడు. విపరీతం అంటే ఆపోజిట్ అనేటువంటిది విపరీతం అవ్యక్తం. వ్యక్తం గురించి చెప్పేసేసి 9 లక్షణాలు చెప్పాడు. హేతుమత్, అనిత్యం, అవ్యాపి, సక్రియం, అనేకం, ఆశ్రితం, లింగం, స అవయవం, పరతంత్రం. ఇవన్నీ కూడా వ్యక్తం యొక్క లక్షణాలు. దీనికి విపరీతమైనటువంటిది అంటే ఇది కానటువంటిది. హేతుమత్ అంటే అహేతుమత్.
అలా ఆపోజిట్ అన్నీ కూడా అవ్యక్తం. సాంఖ్యంలో ఏంటంటే ప్రకృతి పురుషులు ఈ రెండు తత్వాలు, ఇది సాధారణ స్త్రీ పురుషులు తీసుకోవద్దు అని స్పష్టంగా చెప్పాడు. తర్వాత త్రిగుణం, అవివేకి, విషయ, సామాన్యం, అచేతనం, ప్రసవధర్మీ, వ్యక్తం, తథా, ప్రధానం, తద్విపరీతః, తథా చ, పుమాన్. పుమాన్ అంటే పురుషుడు, సాంఖ్యంలో చెప్పినటువంటి పురుషుడు. తద్విపరీతస్తథా చ పుమాన్ అంటే ఇప్పుడు కొన్ని లక్షణాలు చెప్పి వీటికి విపరీతంగా ఉండేటువంటి లక్షణాలు పురుషుడికి అని చెప్పాడు. అంటే దీనికి ఆపోజిట్ అని. దేని గురించి చెప్పాడు? వ్యక్తం తథా ప్రధానం అంటే వ్యక్తము అవ్యక్తం. ప్రధానం అంటే మూల ప్రకృతి, అదే అవ్యక్తం అని చెప్పుకున్నాం. వ్యక్తము అవ్యక్తములు వాటికి 6 ధర్మాలు చెప్పి వీటికి కాంట్రా ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పురుషుడు. అవి ఏంటి అంటే త్రిగుణాత్మికము, సత్వరజస్తమ గుణాలు కలిగినటువంటిది వ్యక్తమైన అవ్యక్తమైన. ఎందుకని? కార్యంలో త్రిగుణాలు ఉన్నాయి కాబట్టి కారణంలో కూడా ఉన్నాయి. కారణంలో ఉంటేనే కార్యంలో వస్తుంది. అలాగే అవివేకి, వ్యక్తమైన అవ్యక్తమైన కూడా ఇది అవివేకి. అంటే పదార్థముల తత్వాన్ని విడదీసి తనదిగా చూడలేదు. కానీ పురుషుడు వివేకి. విషయ అంటే భోగ యోగ్యమైనటువంటిది ప్రకృతి అంతా కూడా, లేదా వ్యక్తము అవ్యక్తం అంతా కూడా. కానీ పురుషుడు అలా భోగింపబడేటువంటి వాడు కాదు, ఏమీ భోగించడు, తను ఏది అనుభవించడు, వేరే దానికి అయోగ్యము కాదు. అలాగే సామాన్యం, వ్యక్తము అవ్యక్తం అనేటువంటిది సామాన్యం. పురుషుడు అసామాన్యం అంటే కామన్ కాదు, స్పెషల్. అచేతనం, వ్యక్తం అవ్యక్తం అచేతనం అయితే పురుషుడు చైతన్యం, చేతనం. ప్రసవధర్మి అంటే భోగింపబడేటువంటిది అని చెప్పుకున్నాము. అప్రసవధర్మి లేదా వేరే వాటిని ఉత్పన్నం చేసేటువంటి ధర్మం కలిగింది కాబట్టి ప్రకృతి లేదా ప్రధానము ప్లస్ మహదాదులు ఇవి ప్రసవధర్మి. వేరే వాటిని కనిపించేవన్నీ కూడా కనిపించినవి కూడా ఉత్పన్నమైనటువంటివన్నీ కూడా వీటి నుంచే ఉత్పన్నమవుతాయి. పురుషుడి నుంచి ఏది ఉత్పన్నం కాలేదు. ఇది సాంఖ్య సిద్ధాంతం. అందుకని పురుషుడు అప్రసవధర్మి. తర్వాత గుణములు 3 అని చెప్పుకున్నాము. ఆ గుణముల యొక్క స్వరూపములు, దీనికి భగవద్గీత గుణత్రయ విభాగ యోగం తీసి చదువుకోండి. ఆ బుక్స్ ఉన్నాయి భగవద్గీత, ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది. అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. 3 గుణాలు ఉన్నాయి. సత్వం అంటేనేమో సుఖము, రజస్సు అంటేనేమో రజోగుణం అంటేనేమో క్రియాశీలత, కూర్చొనివ్వదు, ఏదో పని చేయమంటుంది. తమో గుణం అంటేనేమో మోహము, బద్ధకము, స్థూలత ఇన్నుంటాయి. అలాగే రజోగుణం అంటే ఏంటంటే కొంచెం యాక్టివ్గా కనిపిస్తారు, కానీ కాసేపు మాట్లాడకుండా కూర్చోరా, మాట్లాడతా ఏదో ఒకటి 2 నిమిషాలు అయిన తర్వాత వెంటనే ఇంకోటి ఏదో మొదలు పెడతాడు. చాలామందిని చూసాను ధ్యానం చేయడానికి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ధ్యానం చేస్తూ కూర్చుంటే వాడికి డౌట్ వస్తుంది, గురువుగారు వస్తారా అడుగుతాడు. వీడు పాపం ప్రశాంతంగా ధ్యానం అలా కూర్చుంటాడు, గురువుగారు వస్తారా. సరే మొహమాటంకో లేకపోతే వీడి ప్రారంభం కొద్దో వాడే ఇక్కడికి తీసుకొచ్చాడు, లేదా వాడిని కూడా వీడంట పెట్టుకుని తెచ్చుకున్నాడు, వీడి ప్రారంభం అలా అయింది. వస్తుండొచ్చు, వీడికి మాత్రం ఏం తెలుసు, పాపం ఇద్దరు అదే టైం వస్తుండొచ్చు అన్నాడు అని చెప్పి వీడు పాపం మళ్ళీ ప్రశాంతంగా ఇలా కూర్చున్నాడు. 2 నిమిషాలు ఇంత, ఏంట్రా ఇంకా రాలేదు అంటే వీడికి ఏం తెలుసు పాపం. అంటే వీడి నేచర్ అలా ఉంటుంది ప్రతిదీ కూడా. పోనీ గురుగారు వచ్చారనుకో, వచ్చిన తర్వాత అయినా కానీ ఆయన చెప్పేది ఏమైనా వింటుంటాడా శ్రద్ధగా? ఎంతసేపు చెప్తారా? ఈరోజైనా ఏమీ లేదనుకోండి, ఈరోజైనా తొందరగా వదిలితే వెళ్ళి ఇంట్లో పని చేసుకోవాలిరా అంటే ఇక్కడ కూర్చున్నాడు వాడు మనసు ఎక్కడికి పోతూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది, రజోగుణం. సో ఇలా గుణముల గురించి ఇక్కడ చెప్తున్నారు. ప్రీతి విషాదాత్మకాః ప్రకాశ ప్రవృత్తి నియమార్థాః అన్యోన్య అభిభవ ఆశ్రయ జనన మిథున వృత్తయశ్చ గుణాః అంటే గుణములు. ఈ గుణములు ఎటువంటివి? వాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఎవరిని డిస్టర్బ్ చేయడు. వాడికి వేరే పక్కన ఎవడన్నా కనిపించాడో డిస్టర్బ్ చేయకుండా ఊరుకోడు. వాడు ఎంత బద్ధకస్తుడైనా కానివ్వండి, వాడిని గిల్లైనా కానీ వీడు ఆనందిస్తాడు.
గిల్లో లేకపోతే ఏదో ఒకటి చేసి, అంటే ఒక్కడు ఉంటే మళ్ళీ ఎవరికి ట్రబుల్ లేదు, వాడు ఒక్కడిగా ఉంటే ట్రబుల్ లేదు, వాడు పక్కన ఇంకొకటి చేరితే, అలాంటిది ఇద్దరు చేరారు అనుకోండి, ఇద్దరు చేరితే ఇద్దరు కాదు 10 మంది చేరితే 10 మందిని కూడా వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అంటే గుణము విడివిడిగా ఒక్కొక్కటి ఉంటే ఏమి చేయదు. కానీ ఇంకొక గుణంతో సామీప్యత వచ్చింది, లేదా ఇంకొక గుణంతో ప్రేరణ కలిగింది, లేదా రెండిట్లోని కొంచెం ఏమంటారు దీన్ని గుణ సంయోగంగా అని కూడా అనరు, గుణముల యొక్క కలయిక అని కూడా అనలేరు. సో ఈ గుణాలు ఒకదాన్ని ఒకటి దగ్గరికి వస్తే మాత్రం ఏదో ఒకటి చేస్తాయి. సృష్టి అంతా కూడా అంతే, అంటే ఏదో ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేసుకుంటూ కూర్చుంటాయి. అందుకని వీటిని ఏమన్నారంటే అన్యోన్యాశ్రయములు. అలాగే అన్యోన్య జనన వృత్తయ, అంటే పరస్పరము కలిసి ఒక కార్యాన్ని ఏదో ఒకదాన్ని సృష్టిస్తాయి, అటువంటి స్వభావం కలిగినవి. ఇది గుణములు ఎలాంటివి అనేది చెప్పారు. తర్వాత కారికలు సత్వం, లఘు, ప్రకాశం, ఇష్టం, ఉపస్తంభకం, స్తంభకం, చలం చ రజః, గురువర్ణకం, ఏవ తమః, ప్రదీపవత్, చ అర్ధతో వృత్తిః. అంటే ఒక దీపము ఏ విధంగా అయితే భిన్నమైనటువంటి సాధనలతో దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అది జ్యోతి ప్రజ్వలనకి సిద్ధమైందో, అలాగే ఈ 3 గుణాలు కూడా విడివిడిగా కార్యాన్ని చెయ్యవు, ఏదైనా 2 కలిస్తే చేస్తాయి. దీపంకి ఒత్తి, నూనె, అగ్ని ఇవన్నీ కలిస్తే అప్పుడు ఒక కార్యం తయారైన విధంగా ఇవి చేస్తాయని ముందు కూడా చెప్పుకున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్వం అనేటువంటిది తేలిక, శరీరము సూక్ష్మంగా ఉంటుంది, బాగా బరువుగా ఉండరు, మోడరేట్గా ఉంటారు. కొంతమందిని చూసి చెప్పేసేయచ్చు వాళ్ళు సత్వగుణం ఉందా లేదా, అలసిపోతుంటారు కొంచెం దూరం నడిచినా కూడా. లఘు తేలికమైనటువంటిది, అలాగే ప్రకాశవంతమైనటువంటిది, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది సత్వగుణం, ప్రియమైనటువంటిది. అలాగే రజోగుణము ఉపస్తంభకం అంటే ఉత్తేజకరం, చలంచ అంటే చంచలం. తమోగుణమేమో గురుత్వం, బరువు అయినటువంటిది. వర్ణకం అంటే జ్ఞానాన్ని కప్పివేసి ఉంచేటువంటిది ఈ తమోగుణమే. పాపం వీడు ఏదో చదువుకుందాం అనుకుంటాడు, నిద్ర వచ్చింది, అయిపోయింది, చదివిందంతా మర్చిపోతాడు, తమోగుణం. తర్వాత 14వది అవివేక్యాదేహే సిద్ధిః త్రైగుణ్యాత్ తద్విపర్యయే భావాత్. దీన్ని విడదీస్తే తద్ విపర్యయ అభావాత్ అవుతుంది. ఇది తద్విపర్యయ అభావాత్. కారణ గుణాత్మకత్వాత్ కార్యస్య అవ్యక్తం అపి సిద్ధం. ఈ త్రిగుణములు త్రిగుణము అవివేకి ఇవి మహదాదులకు ప్రధానానికి సమానమే. ఎందుకని కార్యంలో ఉంటే కారణంలో కూడా ఉన్నాయి అని మనం ఊహించుకోవచ్చు అని ముందే చెప్పారు. కారణంలో ఇవి కనిపిస్తున్నాయి ప్రకృతిలో. కారణం అంటే ఈ సృష్టిలో అనొచ్చు, మహదాదుల నుంచి వచ్చిన వీటన్నిటిలో కూడా త్రిగుణాలు అనేటువంటిది కనిపిస్తున్నాయి. కాబట్టి కారణమైంది కూడా ఈ త్రిగుణములు ఉన్నవి. ఇవి అవివేకి. ఎందుకని తనను తానుగా ఏది తెలుసుకోలేదు, అందుకని ఇవి అవివేకి. అంటే కారణం కూడా అవివేకే. ఇలా ఎక్స్ట్రాపులేట్ చేస్తారు. మహదాదులకు ప్రధానానికి సమానమని అనేటువంటిది 11వ కారికలో చెప్పుకున్నాము. సో ఈ మహదాదులు వ్యక్తములు, అవి సిద్ధములు స్పష్టమే. 3 గుణాలు ఉండటం చేత, ప్రధానం కంటే విరుద్ధంగా ఉండకపోవడం చేత కారణ గుణాలే కార్యంలో ఉన్నాయి అని తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈరోజు 15వ కారిక నుంచి తర్వాత గుణాల గురించి చెప్పుకుందాం. గుణాల యొక్క లక్షణాలు మనకి 16వ కారిక వరకు వస్తాయి. అవే ఇంకా కంటిన్యూ అవుతుంది. భేదానాం పరిమాణాత్ సమన్వయాత్ శక్తితః ప్రవృత్తేశ్చ కారణకార్య
విభాగాత్ అవిభాగాత్ వైశ్వరూపస్య. అంటే ఈ భేదముల యందు గల పరిమాణము చేత, అంటే సమన్వయం ద్వారా శక్తి అనుసారం ప్రవర్తించడం చేత కారణము కార్యము అనేటువంటి విభాగం వలన జగత్తు యొక్క విభాగరహితమైనటువంటి స్థితి చేత కారణమైనటువంటి అవ్యక్తము ఉన్నది అనేటువంటిది నిర్ధారణ అన్నమాట. ఈ కనిపించేదంతా కూడా ఏమనుకున్నాము? వ్యక్తము అనుకున్నాం. ఈ వ్యక్తము అనేటువంటి దాన్ని కార్యంగా తీసుకుని ఇందులో ఈ లక్షణాలు ఉన్నాయి అనేటువంటిది అబ్జర్వ్ చేసి, ఇవే లక్షణాలు కారణంలోనూ ఉన్నాయి కాబట్టి వీటికి కారణమైనటువంటిది అవ్యక్తం ఉంది. అవ్యక్తం అనేది కనపడటం లేదు. అవ్యక్తం అంటే కనపడండి, వ్యక్తం అంటే కనిపించేటువంటిది. సో వ్యక్తంలో ఉన్నవే అవ్యక్తంలోనూ ఉన్నాయి అనేటువంటిది నిర్ధారణ చేస్తారనమాట ఈ కారిక ద్వారా. దీనికి ఉదాహరణలు ఇంకా చెప్తారు. ఇప్పుడు ఘటపటాదుల నిర్మాణంలో భేదాలు కనిపిస్తాయి. అంటే కుండలన్నీ ఒకే సైజులో ఉండవు, అలాగే వస్త్రం కూడా అన్నీ ఒకే సైజు ఉండవు, ఒకే మందము అలా కూడా ఉండవు, వేరే వేరే ఉంటాయి. అదే కుమ్మరి, అదే మట్టి, అదే ప్రాసెస్ అయినప్పటికీ భేదాలు వస్తున్నాయి. కుండల్లో పెద్ద కుండ, చిన్న కుండ, ఇంకొకటి ఏంటి కూజ, షరాయి ఏదో అంటారు, అలాంటివన్నీ చేస్తుంటారు. అలాగే సృష్టిలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఒకటేమో వేగంగా పరిగెడుతుంది, ఒకటేమో నల్లగా నడుస్తుంది, ఒకటేమో చాలా ఎత్తుగా ఉంటుంది, ఒకటేమో కిందికి ఉంటుంది, ఒకటి ఇన్ని భేదాలు ఉన్నాయి, మనకి హెచ్చు తగ్గులు ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి వేషధారణను బట్టి, అది డాక్టర్ తెల్ల కోట వేసుకుంటే డాక్టర్, నల్ల కోట వేసుకుంటే ఏదో కొన్ని గుర్తులు, కొండ గుర్తులు ఉంటాయి. ఒక నిష్ఠాపరుడైనటువంటి వ్యక్తిని చూసినప్పుడు అతని యొక్క ఆచరణ గురించి, సంప్రదాయం గురించి ఒక అభిప్రాయం కలుగుతుంది. అలాగే ఒక మంచి స్టూడెంట్ కనిపించాడు, సంస్కారవంతమైనటువంటి ఒక పిల్లవాడితో ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నవాడు, వాడితో మాట్లాడితే అతని మాట తీరు మీకు నచ్చింది, అంటే అతను ద వే కల్చర్డ్ బిహేవియర్, అంటే అతను మంచి స్కూల్ లేదా కాలేజ్, అంటే గురువుల శిక్షణ బాగుంది ఒకటి, లేదా తల్లిదండ్రుల యొక్క పెంపకం బాగుంది, అంటే మంచి సంప్రదాయమైనటువంటి కుటుంబంలోంచి వచ్చాడండి. అది అమ్మాయిలు అయితే ఈ మాట తొందరగా చెప్తారు, అమ్మాయి చాలా నెమ్మదినండి, సంప్రదాయమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిందండి, తల్లిదండ్రులు బాగా పెంచారండి అని చెప్పేస్తారు. ఆ పిల్లని చూసి, పిల్ల లేదా పిల్లవాడిని చూసి పెద్దల మీద ఒక అభిప్రాయం కలుగుతుంది. అలాగే మహదాదుల గుణాలను చూసి వీటికి కారణమైనటువంటి అవ్యక్తం ఉన్నది అని అన్వయిస్తుంది. వీళ్ళు తల్లిదండ్రులను చూడలేదు, పిల్లల్నే చూశారు, ఆ పాపనో బాబునో చూశారు. అతని మాట తీరు, మాట్లాడేటువంటి సంస్కారవంతమైనటువంటి మాట్లాడటం అందరూ మాట్లాడతాం, కానీ సంస్కారంగా ఏదో ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఊహించుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వెల్ కల్చర్డ్ అయి ఉంటారు, వెల్ గ్రూమ్డ్ అయి ఉంటారు, అందుకనే వీళ్ళకి కూడా ఇటువంటి మంచి అలవాట్లు వచ్చాయి అనేటువంటిది. మరి ఈ కాలంలో ఎంతమంది పిల్లలకి నేర్పిస్తారో నాకు తెలియదు, కానీ పిల్లల్ని చూసి, దీని మీద కొన్ని పద్యాలు కూడా ఉన్నాయండి. ఆడపిల్ల సరిగ్గా లేదనుకోండి, అమ్మకు 2 డబ్బకు తిట్లు తెస్తుందట. అంటే ఏం పెంచింది మీ తల్లి, ఏం పెంచింది, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నకి ఈ మాత్రం కూడా తెలియదా అనేస్తారు. పాపం ఆయన ఏం చేస్తాడు, ఆవిడేం చేస్తుంది, ఈ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఇది కూడా నేర్పలేదా అనేస్తారు. అందుకని మేబీ మన జనరేషన్ కంటే ముందు జనరేషన్లో అయితే ఇవి చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. మన జనరేషన్కి వచ్చినప్పటికీ తగ్గి ఉంటుంది. ఇంక తర్వాత జనరేషన్స్లో అయితే ఆవిడ 2 అంటే వీళ్ళు 4 అంటారు, అలాగూ ఉన్నారు. అలాగే మహదాదుల గుణాలను చూసి వీటికి కారణమైనటువంటి అవ్యక్తం ఉంది అనేటువంటిది మనకి అన్వయం చేసుకోవచ్చు. అలాగే కార్యకారణ విభాగం కూడా అవ్యక్తం ఉంది అని చెప్తుందనమాట స్పష్టంగా. అవ్యక్తం కనపడలేదు, ఎలా ఉందని చెప్తున్నామంటే కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించుకుంటున్నాం మనం, ఉంది అని రూఢి అవుతోంది. మట్టి కారణం, మరి కార్యం ఘటం, కుండ. మట్టితో కుండను తయారు చేయొచ్చు, కానీ కుండతో మట్టిని సృష్టించలేం. కుండ పగిలితే మట్టిలో కలిసిపోయింది అంటామే తప్ప కుండతోటి మట్టిని సృష్టించటంలో మనం. అయితే ఘటన రూపుమాపితే మట్టిలో కలిసిపోతుంది. అంటే లయదశలో ఈ జగత్తులో విభాగాలు ఉండవు. కుండ పగిలిపోయిన తర్వాత దానికి ఇంకా సైజు, ఎన్ని లీటర్లు పడుతుంది, ఈ ప్రశ్నలు ఉంటాయా? అవన్నీ కనిపించడం లేదు కదా. అవంటే ఇంకా కనిపించేది ఏంటి, ఇంకా మట్టే. ఇది ఇక్కడ కనిపించింది.
కానీ ఈ జగత్తు లయించిన తర్వాత మిగిలేటువంటిది అవ్యక్తమే. సో ఇంత వివరంగా విచారణ చేస్తే కానీ మనకి సృష్టి యొక్క తత్వం అర్థం కాదు. అదే జ్ఞానం యొక్క ముఖ్యోద్దేశం అన్నమాట. తర్వాత 16వ కారిక, ఇది కూడా గుణముల గురించి వివరణే. కారణం అస్త్యవ్యక్తం. కారణం అస్థి అవ్యక్తం. అస్థి ప్లస్ అవ్యక్తం, అక్కడ ఈకో ఎనర్జీ సూత్రంతో ఎణదేశ సంధి అవుతుంది. అస్త్యవ్యక్తం, అస్త్యవ్యక్తం, అస్థి ప్లస్ అవ్యక్తం. ప్రవర్తతే త్రిగుణతః సముదయాచ్చ, సముదయాచ్చ పరిణామతః సలిలవత్ ప్రతిగుణాశ్రయ విశేషాత్. కారణమైనటువంటి అవ్యక్తము ఉన్నది. కారణం అంటే సోర్స్ అనొచ్చు, లేదా మూల ప్రకృతి, ప్రధానం అని చెప్పుకున్నాం కదా, అది కనపడటం లేదు కాబట్టి దాన్ని అవ్యక్తం అన్నారు. అది సముదాయ రూపమైనటువంటి గుణత్రయములు కలిగినటువంటిది, అంటే గ్రూప్ ఆఫ్ గుణాస్, గుణత్రయం. జలము వలె అది ఆయా గుణాలకు ఆశ్రయమై వివిధ రూపాల్లో పరిణమిస్తుంది. దీన్ని ఇంకొంచెం వివరంగా విచారణ చేస్తే కానీ అర్థం కాదు, చెప్తాను. అవ్యక్తమైనటువంటి ప్రధానం ఉంది అనేటువంటిది ఫస్ట్ ఇందాకటి కారికలో ఉంది అని అనేటువంటిది. ఇప్పుడు ఈ థియరీ ఎలా తీసుకొస్తున్నాడో చూడండి. ఫస్ట్ అసలు గుణాలు ఉన్నాయి అని చెప్పారు, దుఃఖం ఉంది అని చెప్పాడు, దుఃఖాల తర్వాత వ్యక్తము అవ్యక్తము పురుషుడు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పారు. ప్రకృతి పురుషుడు, ప్రకృతి వ్యక్తము అవ్యక్తం 2 రకాలు. పురుషుడు ఉన్నాడు, వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పారు. చెప్పి ఇలా గుణాల గురించి వివరణ ఇస్తూ గుణాల నుంచి మనకి కార్యకారణ సంబంధం, ఈ గుణాలు ఇవన్నీ కూడా కార్యంలో ఉన్నాయి కాబట్టి కారణంలో ఉన్నాయి అని అంతవరకు నిరూపణ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవ్యక్తమైనటువంటి ప్రధానం ఉంది అనేటువంటిది అక్కడ నిరూపణ అయిపోయింది ఇంతకుముందే. దీనిలో 3 సమంగా ఉంటే, సామ్య అవస్థలో త్రిగుణాలు ఉంటే ఏమవుతుంది? ఏమీ కాదు, ఏమీ కాదు, అంతే, ఏమీ కాదు, సృష్టి జరగదు. వీటిలో ఏదైనా తారతమ్యం ఏర్పడింది అంటే కొంచెం పెరిగింది ఒకటి, ఏదో ఒకటి తగ్గింది, ఏదో డిఫరెన్స్, మైన్యూట్ డిఫరెన్స్ వచ్చినా కూడా ఇంకా అక్కడి నుంచి అవి వాటిలో తారతమ్యం ఏర్పడిన దశలో ఆయా గుణాలను బట్టి వాటి సృష్టి జరుగుతుంది. ఉదాహరణకి రజోగుణము తమోగుణం కలిసినాయి అనుకోండి, ఒక రకమైనటువంటి ఏమంటారు అవి కర్మేంద్రియాలు. కర్మ చేస్తున్నంటే ఏంటి? వాటిలో రజోగుణం ఉందనే కదా అర్థం. ఆ రజోగుణ ప్రభావం అక్కడ వస్తుంది. జ్ఞానేంద్రియాలు, సత్వగుణంలో ఇంకో గుణం కలిస్తే జ్ఞానేంద్రియాలు వస్తాయి. సో ఈ తారతమ్యం ఏర్పడే దశలో ఆయా గుణాలను బట్టి వాటి సృష్టి జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, నీళ్లు తీసుకున్నాం, లేదా వర్షం పడింది, మన ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా బయట పెట్టాము, వర్షం పడింది, నీళ్లు పడ్డాయి, పడి ఆ పాత్ర ఏ షేప్లో ఉందో నీళ్ళు కూడా అలాగే ఉన్నాయి. అది ఎలా రూఢిపరచుకోవాలనుకుంటే వాటిని ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టాం. తీసుకెళ్ళిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఆ పాత్రని ఏదో ఒక ఉపాయంతో పాత్ర నుంచి ఆ మంచుగడ్డని బయటికి తీసాం. ఆ పాత్ర యొక్క ఆకారమే మంచుగడ్డ ఉంది, అంటే నీరు ఆకారంలోనే నిండి ఉంది కదా, అదే చెప్తున్నారు. ఆ ప్రాంతాన్ని బట్టి, పాత్ర విశేషాన్ని బట్టి వివిధ రూపాల్లో, రుచుల్లో, అంటే ప్రాంతం ఎందుకు చెప్పాడంటే, ఆ ప్రాంతము కనుక చౌడు నేల అనుకోండి, అక్కడ భూగర్భంలోంచి వచ్చేటువంటి నీటి టేస్ట్ వేరే ఉంటుంది. అదే ఒకప్పుడైతే నీరు కొన్ని ప్రాంతాల్లో తీయగా ఉండేది భూగర్భ జలం. ఈవెన్ దివిసీమ ఉప్పెన, మీకు తెలుసో తెలీదు, దివిసీమ ఉప్పెన అని చెప్పి 70s ఎప్పుడో వచ్చింది. ఆ ఉప్పెన తర్వాత ఆ ప్రాంతంలో భూగర్భ జలం అంతా కూడా ఉప్పగా అయిపోయింది, సముద్రపు నీళ్ళలాగా ఉప్పగా. అంతకుముందు బాగానే ఉండేదిట, ఎందుకంటే నేను చూడలేదు, మనకు అంత ఊహ లేదు. సో ఇప్పుడు కూడా కోస్టల్ ప్రాంతంలో సముద్రపు నీరు అండర్ కరెంట్స్ లోపలికి వచ్చేస్తున్నాయి, అంటే భూగర్భం జలం ఉప్పగా అయిపోతుందిట అటు సైడ్. సో జలం ఒకటే అయినా సముద్రంలో ఉండేటువంటి ఉప్పగా, గంగాజలం తీసుకుని అనుకోండి, మానసరోవరం అనుకోండి, తీయగా చక్కగా బాగుంటాయి నీళ్ళు, స్పష్టంగా శుద్ధమైనటువంటి జలం ఉంటుంది,
ఔషధ గుణాలు ఉంటాయి, మానస సరోవర్ నుంచి వచ్చేటువంటి లేదా గంగోత్రి నుంచి తెచ్చుకున్న జలమైన. అలా భేదాలు కనిపిస్తాయి. అదేవిధంగా సాత్విక సృష్టి, రాజస సృష్టి ఇత్యాదులు ఆ సృష్టి ఏ గుణ ప్రభావంతో ఏర్పడిందో ఆ కార్యంలో కూడా ఆ గుణ ప్రభావం కనిపిస్తుంది. ఇవి ఇంకా ముందు ఇంకా డీటెయిల్కి వెళ్తాము. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తూ, ఇప్పుడు దేవతల్లో ఏ గుణం ఎక్కువగా ఉంటుంది? సాత్విక గుణం ఎక్కువ ఉంటుంది. అసురులలో తమో గుణం ఎక్కువ ఉంటుంది. తమో గుణం ఎందుకంటే ఎక్కువగా నిద్రపోతారు, తింటం మొదలు పెడితే ఎంతో తినేస్తారు. హింస ప్రధానం కదా. రాక్షసులకి నచ్చేటువంటిది ఏంటి? హింసించి ఆనందించడం. దేవతలకి సుఖజీవులు, సుఖానికి ఇష్టపడతారు. మనుషుల్లో రజోగుణం, మనవుల్లో రజోగుణం. దేవతలు సత్వగుణం, మనుషులు రజోగుణం, రాక్షసులు తమో గుణం. అంటే వీళ్ళు మిక్స్ అనమాట. కొంచెంసేపు వీళ్ళలాగా ఉంటారు, కొంచెంసేపు వీళ్ళలాగా ఉంటారు. వీళ్ళు దేన్ని పెంచుకుంటే అంటే వీళ్ళకి ఏంటంటే ఒక ఆపర్చునిటీ కావాలంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు. సో ఇంతవరకు వ్యక్తావ్యక్తాల తత్వం వివరించబడింది. అట్లాగే పశుపక్షులు ఉన్నాయి. పశుపక్షాదుల్లో కూడా తమో గుణం ఎక్కువ. యాజ్ ఇట్ ఈజ్ తీసుకోగలవే కానీ దాన్ని పక్వం చేసి చేయటం అంత రాదు వాటికి. అది కూడా తమో గుణం. వాటికి ఉన్నంతవరకు, వాటి తెలివంతా కూడా ఎంతవరకు? తినటానికి, నిద్రపోవటానికి అంతే. వాటికి 3-4 లక్షణాలకే పనిచేస్తుంది. అందుకని అవి మోహాత్మకమై ఉంటాయి. ఏమీ తెలియదు పాపం వాటికి ఏముంది. సో వ్యక్తావ్యక్తాల తత్వం ఈ విధంగా వివరించబడింది. ఇప్పుడు పురుషుడి గురించి తెలుసుకోవాలి మనం. పురుషుడి గురించి ఇంకేం తెలుసుకోవాలి. అసలు ముందుగా ఉన్నాడా పురుషుడు అనేటువంటిది? చైతన్యం అని అండిపోయి ఆ చైతన్యం అనేటువంటిది ఉందా? పురుషుడు అంటే ఉన్నాడా అనాలి. చైతన్యం అంటేనే అటువంటి చైతన్య పదార్థం ఉందా? కంటికి కనిపిస్తుందా? కనపడట్లేదు కదా. మరి కనపడినప్పుడు ఉందని ఏంటా? అది కార్యమా? ఇందాక పురుష లక్షణాలు చెప్పుకున్నాం. కార్యమా అది? కాదు. కార్యం అంటే ఏదో వ్యక్తంగానో అవ్యక్తంగానో ఉంది, ఏదో ఒక రకంగా అనుభవంలోకి వస్తుంది. పోనీ కారణమా? కారణం అంటే దాని నుంచి ఏదో ఒక కార్యం ఉద్భవించి ఉంటుంది, ఉత్పన్నమై ఉంటుంది. ఆ ఉత్పన్నమైనటువంటి కార్యాన్ని బట్టి కారణంలో ఉండేటువంటి లక్షణాలు తెలుసుకోవచ్చు కదా. కానీ పురుషుడు కారణము కాదు, కార్యము కాదు. కాబట్టి ఈ అవకాశం కూడా లేదు. మరి పురుషుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఇంకా ఏదో ఉండాలి కదా ఉపాయము, ఏదో ఒక ఉపాయం ఉండాలి కదా. సో దానికి వివరణ ఇస్తారనమాట. సంఘాత పరార్ధత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ అధిష్ఠానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. అధిష్టానాత్ అంటే ఇది అధిష్ఠించి ఉండటం వలన, అంతటికీ కూడా అధిష్టానము కాబట్టి అధిష్ఠించి ఉన్నారు, అంతటినీ అధిష్ఠించి ఉన్నారు అనొచ్చు. భోక్తృభావం అంటే ఆయన కోసమే ప్రకృతి అంతా చేస్తోంది అని భోక్తగా ఉన్నారు. కానీ నిజానికి పురుషుడు భోక్త కాదు, కర్త కాదు. చైతన్యం అనేటువంటిది భోక్త కాదు, కర్త కాదు. కైవల్యార్థం అంటే కైవల్యమునకై ప్రవర్తించడం వలన పురుషుడు ఉన్నాడు అనేటువంటిది ఒక థీరీ తీసుకొస్తున్నారనమాట. సంఘాత పరత్వం అంటే సంఘాతము ఇతరుల కోసం, తన కోసం ఏమి చేయడు, ఏది చేసినా ఇతరుల కోసమే. కానీ అసలు నిజానికి ఏమి చేసేవాడు కాదు. త్రిగుణాది విపర్యాత అంటే త్రిగుణము, అవివేకి ఇలాంటి లక్షణాలు లేవు. త్రిగుణాత్మకుడు, అవివేకి ఇలాంటివి లేవు. పురుషుడు వివేకి, త్రిగుణ అతీతుడు. ఇవి చెప్పుకున్నాం ఆల్రెడీ. వీటికి విరుద్ధంగా ఉన్నాడు కదా. అందుకని వస్తు సముదాయము, ఇప్పుడు మనకు కనిపించే ఈ వస్తు సముదాయం అంతా కూడా ఎవరి కోసం? సాంఖ్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ సృష్టి ఉంది, సృష్టి అంతా ఎవరి కోసం? పురుషుడి కోసమే అని చెప్తారు సాంఖ్యులు. అంటే ఈ ప్రకృతి అనేటువంటిది ఒక డ్రామా ట్రూప్ లాంటిది, సెట్ ఆఫ్ డ్రామా ఆర్టిస్ట్స్. వీళ్ళందరూ ఒక స్టేజ్ మీదకి వస్తారు. అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు వస్తుంటారు, వెళ్తుంటారు, ఇద్దరు వస్తారు, ముగ్గురు పోతారు, ఏదో అలా వచ్చిపోతూ ఏదో ప్రదర్శన ఇస్తారు. కొంతమంది నాట్యం చేస్తారు, కొంతమంది గానం చేస్తారు, కొంతమంది ఏదో వాయిద్యాలు ఏదో చేస్తుంటారు. ఇవన్నీ ఎవరి కోసం చేస్తారు? స్టేజ్ మీద వాళ్ళు కింద కూర్చొని చూసేవాళ్ళ కోసం చేస్తారు. ప్రేక్షకుడు ఒకడే అనుకుందాం. వాళ్ళు చేసేదాన్ని కూడా వీడికి ఎంత నచ్చితే
నిజాన్ని చెప్పాలంటే ప్రేక్షకులు అందరి కోసం చేయరండి వీళ్ళు. ఇప్పుడంటే సినిమా థియేటర్లు అందరి కోసం కామన్గా, కానీ ఒకప్పుడు ఊళ్ళల్లో ఈ ప్రదర్శనలు ఎలా ఉండేవంటే ఆ ఊరు పెద్ద ఎవరో ఉంటారు, ఆయన మెచ్చుకోవాలి. ఆయన రావటం లేట్ అయింది అనుకోండి, మళ్ళీ మొదలుపెట్టిన సందర్భాలు కూడా ఉండేవి, లేదా అప్పటి వరకు ఆపిన సందర్భాలు ఉండేవి. సో ఆయన మెచ్చుకోవాలి. ఆయన మెచ్చుకుంటే ఏంటంటే ఉన్నన్ని రోజులు చక్కగా వాళ్ళకి పోషణ, వసతులు అన్నీ జరుగుతాయి. అది కాకుండా వాళ్ళకి కోపం వచ్చిందంటే ఏం చేస్తారో కూడా తెలియదు, అలా ఇవో ఉండేవి. సో ఇవన్నీ ప్రకృతి మహదాదులు ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నాయి అని అంటే ఆ పురుషుడిని మెప్పించడం కోసమే అనేటువంటిది సిద్ధాంతం వెళ్ళింది. ఈ సముదాయం అంతా కూడా, ఈ వస్తు సముదాయం అంటే ఈ వ్యక్తము అవ్యక్తము, దాని నుంచి వచ్చినటువంటివి అన్నీ కూడా ఉత్పన్నములు ఉత్పాదకములు, ఇవన్నీ కూడా ఇతరుల కోసమే. వాటిని ఎందుకని ఇవి జడములు అని చెప్పుకున్నాం. జడములు అంటే ఏంటి? ఇవి తమను తామే తెలుసుకోలేవు, తమను తాము తినలేవు. ఇప్పుడు పండు పండింది, చెట్టు తింటుందా? వర్షం పడింది, ఆకాశం తాగుతుందా? ఏదైనా అంతే. అగ్ని ఏదో దహించింది, తన కోసమా అని అనుకుంటాం మనం. అగ్ని దహించేసుకుని తినేశారు అంటారు. ఇలా జలం ప్రవహించింది, తన కోసమా? ఇలా ప్రతిదీ కూడా ఈ సృష్టి అంతా కూడా ఒక అధిష్టాత ఉండాలి. ఎవరి కోసమో చేస్తున్నాయి ఇవన్నీ కూడా వేరే వాళ్ళ కోసం చేస్తున్నాయి. ఇవన్నీ తమ కోసం చేయటం లేదు. కానీ యాక్చువల్గా తర్వాత చెప్పుకునేటువంటిది ఏంటంటే పురుషుడు భోక్త కాదని చెప్పుకున్నాం. ఒక అధిష్టాత అనేటువంటి వాడు ఉండాలి. కాబట్టి భోక్తగా ఒక తత్వం ఉండటం వలన, అది కైవల్యము కొరకై వ్యవహరించడం వలన పురుషుడు ఉన్నాడు అని సిద్ధిస్తోంది. చేతనుడు, ఆ పురుషుడు అంటే చేతనుడు. ఈ వస్తు సముదాయం అంతా కూడా చేతనమా అచేతనమా? అచేతనం. ఇదంతా సహజంగా వాటికి ఆ శక్తి లేదు. ఏదో శక్తి ప్రవేశించిన తర్వాతనే ఇది వీటికి చైతన్యం వస్తుంది, వాటిలో కదలిక వస్తుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తారు వీళ్ళు. ఆ ఉదాహరణలు మనం అర్థం చేసుకుంటే బాగా అర్థమవుతుంది. లోపల ఒక కాట్ ఉంది, దాని మీద ఒక బెడ్ ఉంది, దాని మీద ఒక దుప్పటి ఉంది, ఒక పిల్లో ఉంది. ఎవరి కోసం ఇవన్నీ? ఎవరన్నా వచ్చి పడుకుంటే వాడి కోసం అవన్నీ. అంతేగాని దిండు నిద్రపోతుందా, మంచం నిద్రపోతుందా? ఇలా శయనించేవాడు ఒకడు ఉంటే వాటికి ఇవన్నీ కూడా ఉపయుక్తమవుతాయి. ఇవన్నీ కూడా వాడి కోసమే. యాక్చువల్గా శయనించేవాడి కోసం, అంటే పడుకునే ఎవరు ప్రశాంతంగా నిద్రపోతాడు అనేటువంటి ఆలోచనతోటి వాడి కోసం ఇవన్నీ సిద్ధమైనయే తప్ప వీటంతటి వీటికి ఏ ప్రయోజనము లేదు. ఇదే విధంగా 3 గుణాలు మహదాదుల్లోనూ ప్రధానంలోనూ ఉన్నాయి. ఇది ఆల్రెడీ విచారణ చేసాం, చర్చించాం. ఆ గుణాలు లేనటువంటి తత్వం ఒకటి ఉంది. ఇది కూడా మనకి పురుషుడి గురించి చెప్పినప్పుడు చెప్పారు, ఊహించుకోవచ్చు కూడా. ఈ గుణాలకు అతీతమైనటువంటి తత్వం ఒకటి ఉంది. ఇప్పుడు ఒక రథం, ఒక కారు ఉందండి. కారు ఉందంటే దాన్ని నడిపేవాడు ఒకడు ఉండాలా? పోనీ ఇవాళ రేపు అంతా ఆటో పైలట్ మోడ్లోకి ఏఐ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏఐ మోడ్లో కార్లు ఆటోమేటిక్గా నడిచిపోతాయి. కానీ ఆ ఏఐ ప్రోగ్రామ్ చేసేవాడు ఒకడు ఉండాలా? వాడెవడో ఉన్నాడు కదా, అంటే వాడే కదా నడుపుతున్నటువంటి వాడు, నడిపే తెలివి దానికి ఇచ్చినటువంటి వాడు. లేకపోతే అవి నడవవు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది పాంచభౌతికం, పంచభూతాలతో నిర్మితమైంది. ఇది ఒక రథం. అంటే ఈ రథాన్ని నడిపే డ్రైవర్ ఒకడు ఉండాలా? ఎవరతను? సచేతనుడైనటువంటి ఒక రథికుడు ఉండాలి. అలాగే ఈ వ్యక్తమైనటువంటి సామాగ్రికి ఒక భోక్త ఉండాలి. ధాన్యం వచ్చిందండి, ధాన్యం తినేవాడు ఒకడు ఉండాలి. అదేంటంటే అసలు ఎవడు తినకపోతే మాత్రం ధాన్యం ఏమవుతుంది? పంట వచ్చింది, ఎవడు కొయ్యలేదు, ఏమైంది? భూమిలో పడింది. అలాగే ఉందా? భూమి తినేసిందా? భూమి తినేస్తుంది కదా. కొంతకాలం అయ్యేటప్పటికి భూమిలో కలిసిపోయినాయి కదా, అంటే భూమి తిన్నట్టేగా. పోనీ అవి పూర్తిగా చెదలు పట్టి భూమిలో లయించక ముందే మళ్ళీ వర్షం పడింది అనుకోండి, మళ్ళీ పంట వస్తుంది, మొక్కలు మొలకలు వస్తాయి. ఈ విధంగా ఒక భోక్త ఉండాలి. ఇంత ఉండి మళ్ళీ కేవలత్వం కొరకై ప్రయత్నం. ఇప్పుడు ఏ దర్శన శాస్త్రం యొక్క ప్రయోజనమైనా కూడా ఏంటి? ముక్తి, మోక్షం. అదే కదా ప్రయోజనం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చదవాలి? రోజు లలిత చదవాలి, లేకపోతే పూజ చేయాలి. ఇవన్నీ ఎందుకోసం చేస్తాం? దైవం కోసమే, దైవానుగ్రహం కోసమే చేస్తాం. అదే ఒక స్టెప్ దాటిన తర్వాత ఏం చేస్తాం? మోక్షం కోసమే చేస్తున్నాం అని చెప్తాం. నిజంగానే ఉద్దేశం అలాగే ఉంటుంది.
ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ ఈ ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు ఇది కావాలి అది కావాలి అవన్నీ ఉండవు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఉంటాయా, నాకు ఇంకొక కార్ కావాలి, వద్దులేండి ఉన్న కార్ని మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది, ఇంకొకటి ఎందుకు అనుకుంటామా? అలా వీటన్నిటిని బట్టి పురుషుడు ఉన్నాడు, చేతనుడు ఉన్నాడు. ఈ పురుషుడు అనేటువంటిది ఒక తత్వం, ఉండటమే కాదు బహువిధాలు అనేటువంటిది సాంఖ్యమతం. అది అంటే ఇక్కడ పురుషుడు అంటే ఆత్మ అంటే జీవుడు అనే అర్థం. ఈ ఆత్మ చైతన్య స్వరూపం. చైతన్యం లేదే సృష్టి లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. మరి ఈ పురుషుడు ఏకమా బహువా అనేటువంటిది సాంఖ్యుల సిద్ధాంతం ఏంటంటే బహుత్వం, పురుష బహుత్వం. అది తర్వాత కారికలో చెప్తారు. దాన్ని పురుష బహుళత్వం అనొచ్చాము. బహుళము అనంటే మల్టిపుల్. జన్మ మరణ కరణానాం ప్రతినియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచ్చ. అంటే ఇప్పుడు ఆత్మ ఒకట అనేకమా అనేటువంటిది సందేహం వస్తుంది. దానికి సమాధానమే ఈ కారిక అనమాట, సాంఖ్య సిద్ధాంతం ప్రకారం. ఇందులో ఇలా చెప్పింది అనంటే వేదాంతంలో కూడా ఇదే కరెక్ట్ అని కాదు. ఇది ఓన్లీ సాంఖ్య దర్శన శాస్త్రానికి సంబంధించినంత వరకు సాంఖ్యశాస్త్రాన్ని దర్శన శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇదే సిద్ధాంతంలో ప్రతిపాదించినటువంటి ఆత్మలక్షణం వేదాంతంలో కూడా ఉండాలి అని అంటే కాదు, ఉండదు, ఖచ్చితంగా లేదు, అలా లేదు. ఎందుకంటే వేదాంతం కంటే కూడా ఇది తక్కువే, సబ్సెట్ అని చెప్పచ్చు. శరీరానికి అధిష్టాత ఒకళ్ళు ఉండాలి అనేటువంటి ఒక వెహికల్కి డ్రైవర్ ఎలాగైతే ఉంటేనే అది నడుస్తుందో అదేవిధంగా ఈ శరీరాన్ని నడిపేటువంటి వాడు ఒకడు ఉండాలి, అది ఆత్మ పురుషుడు అనుకున్నాం కదా. అన్ని శరీరాలకి ఇవన్నీ సామాన్యంగా ధర్మాలు. పుట్టటం, ఉండటం, వర్ధిల్లటం, విపరిణమతే అంటే చేంజ్ అవ్వటం, క్షీణించటం, నశించటం, వీటిని షడ్భావ వికారాలు అంటారు. 6 గుణాలు ఉంటాయి. అన్ని శరీరాలకి జననం ఉంది, మరణాలు ఉంది, కానీ అన్నీ ఒకేసారి పుట్టుతున్నాయా? నేను పుట్టిన సమయంలో ఇంకొకటి పుట్టాడు, ఇంకొకటి పుట్టిన సమయంలో ఇంకొకటి పుట్టాలని లేదు. పోనీ అదే సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదే ప్రాంతంలో పుట్టరు, వేరే వేరే ప్రాంతాల్లో పుట్టొచ్చు. ఒకడు అమెరికాలో పుట్టొచ్చు, ఒకటి ఇంకొకటి చోట పుట్టొచ్చు. జనన మరణాలు వేరే ఉన్నాయి, ఇంద్రియాలు వేరే. పోనీ ఇద్దరు అదే హాస్పిటల్లో పుట్టారు, కవల పిల్లలు అనుకోండి, అంటే ఒకే గర్భం నుంచి ఉద్భవించారు, కానీ వీడి చెయ్యి వాడి చెయ్య, వీడి కన్ను వాడి కన్నా, వీడి బుర్ర వాడి బుర్ర, ఏది కాదు, అన్ని తేడానే. పోనీ అంటే ఒకేసారి జన్మించటం, మరణించటం, అన్నీ వినటం, చూడటం, ఇవన్నీ జరగాలని లేదు. త్రైగుణ్యానికి అంటే త్రిగుణాత్మకమైనటువంటి దానికి విరుద్ధమైనది ఒకటి ఉంది. దానివలన పురుషులు అనేకులు. అంటే ఇందులో ఉండేటువంటి పురుషుడు వేరు, ఇంకొక చీమలో ఉండేటువంటి పురుషుడు వేరు, ఒక దోమలో ఉండేటువంటి పురుషుడు వేరు, మీలో ఉండే పురుషుడు వేరు, ఆమెలో ఉండే పురుషుడు వేరు, ఇంకొకళ్ళలో ఉండే, అలా భిన్న భిన్నము అని చెప్పి ఈ సాంఖ్య మతం అన్నమాట. జన్మ అంటే ఏంటి అసలు? జన్మ అంటే పురుషుడికి అంటే జీవికి, జీవునకు అనుకోవచ్చు. జీవికి దేహేంద్రియాలతో సంబంధమే జన్మ. అంటే జీవి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడే జన్మ. సో దీని ప్రకారం ఏంటంటే యాక్చువల్గా గర్భోపనిషత్తు చెప్తుంది 7వ నెల కంప్లీట్ అయ్యే టైంలో సహస్రారంలో నుంచి జీవి ప్రవేశించిన తర్వాతనే ఈ గర్భస్థ శిశువులో కదలిక ఏర్పడుతుంది. 7వ నెల దాటిన తర్వాతనే కదలిక తెలుస్తుంది. అప్పటి నుంచే చెప్తారు, కరెక్టేనమ్మా, ఇటు తిరుగుతున్నాడు, తంతోంది ఏదో, అంటే చేతులు కదిలిస్తున్నారు, కాళ్ళు కదిలిస్తున్నారు, ఇవన్నీ చెప్తారు కదా. 7వ నెల ముందు ఈ చలనం ఉండదు అనుకుంటా. 7వ నెలలోనే
సహస్రారం ద్వారా కుండలిని శక్తి ప్రవేశిస్తుంది. ఆ కుండలిని శక్తి జీవశక్తి, ప్రాణశక్తి. ఇది గర్భోపనిషత్తు వాళ్ళ దగ్గర. మరి ఏ మైక్రోస్కోప్లు, టెలిస్కోప్లు ఏమి ఉండేవి అసలు? ఇన్ని డెప్త్కి వెళ్ళి చెప్పారు. ఏ టెలిస్కోప్ ఉందని చెప్పి గ్రహాలు, వాటి గతులు, వాటి స్థితులు, ఈ గ్రహానికి అడ్డంగా ఇది వస్తే ఇంత డెప్త్కి వెళ్ళి చెప్పారు. అలాగే ఏ మైక్రోస్కోప్ తోటి కూడా తెలుసుకోవడానికి సాధ్యం కాదేమో ఇవన్నీ కూడా. గర్భం లోపల ఉండేటువంటి పిండము యొక్క ఎదుగుదల మొదటి రోజు ఏ స్థితిలో ఉంటుంది అంటే, మొదటి రోజు దాదాపు 7 days వరకేమో ద్రవ రూపంలో ఉంటుంది. 21 రోజులు గడిచేటప్పటికి ఒక ముద్దలాగా తయారవుతుంది. అప్పటికి కూడా గట్టిగా కాదు, ఒక పిండం ముద్ద, అంటే పిండి కలిపితే ఒక ముద్ద తయారవుతుంది కదా, అటువంటి రూపం. ఒక నెల గడిచేటప్పటికి కొంచెం మాంసపు ముద్దలాగా తయారవుతుంది. ఆ నెల గడిచేటప్పటికి కొన్ని ఏర్పడతాయి. అలా ఒక్కొక్క నెల గడుస్తుంటే 7 నెలలు గడిచేటప్పటికి లోపల ఉండేటువంటి బొమికలతో సహా, అంటే బొమికలు ఏర్పడతాయి. ఇంత వివరంగా ఇలా చెప్పగలిగారు, అసలు అద్భుతం కదా అది. 7వ నెల గడిచేటప్పటికి ప్రతి నెలలో ఐ థింక్ చివరిలో వచ్చేటువంటివి గోల్డ్ అనుకుంటా, 7th monthలో గోల్డ్ను కేశాలు 7th month. ఫస్ట్ 2వ నెల గడిచేటప్పటికి షేప్ వస్తుంది, అంటే కన్ను ఏర్పడదు కానీ ఇలా గీతలు వస్తాయి. ఇలా మూతి ఏర్పడదు కానీ మూతికి గీత, చెవికి ఒక గీత, ఇవన్నీ ఇప్పుడు చూడగలుగుతున్నారు. మరి అప్పుడు వాళ్ళు ఎలా చూసి చెప్పారు? పోనీ స్కానింగ్లో బోన్స్ చెప్పగలుగుతారా? 7th monthకి ఏర్పడతాయి అవి. ఇప్పుడు సైన్స్ చివరికి కాదు, సైన్స్ అడ్వాన్స్మెంట్ అవుతున్న కొద్దీ ఇందులో చెప్పిన విషయాలు అక్కడ కోయిన్సైడ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ప్రూవింగ్. ఇంకా అంటే అవుతుంది, డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ చేస్తుంది. సో వివేకానంద స్వామి ఒక మాట చెప్పారు, సైన్స్ ఎంతెంతగా డెవలప్ అవుతుందో అంతగా మన శాస్త్రాల్లో చెప్పినటువంటి దాన్ని ప్రూవ్ చేస్తుంది అని చెప్పారు. కొత్తగా ఏం కనుకోవట్ల, విధానంలో మార్పే తప్ప వీళ్ళు ఆల్రెడీ చెప్పినటువంటి విషయం ఎస్ అని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అవుతుంది. అదే చెప్పారు వివేకానంద స్వామి. అంత నాలెడ్జ్ ఆ మహాత్ములకి ఎలా ఉండింది, జ్ఞానులకి ఎవరికి తెలుసు. సో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకేలాగా జన్మించడంలో ఒకే అంగాలు ఉండవు, ఒకే ఆలోచనలు ఉండవు, ఒకేటే వినాలని లేదు. సో ఇక రెండో హేతు ఏంటంటే అంటే జన్మమరణ కరణానాం ప్రతినిమాత అయిపోయింది. తర్వాత అయుగపత్ ప్రవృత్తేశ్చ. అయుగపత్ అంటే నేను చెప్తున్నా, మీరు వింటున్నారు, ఇద్దరం ఒకే పని చేస్తున్నావా? నేను చెప్పే పని చేస్తే మీరు వినే పని చేస్తున్నారు. ఇదే అయుగపత్. అంటే ఒకటి చేసిన పనే అందరూ చేయాలని లేదు. ఒకటి నడిస్తే అందరు నడుస్తారా? ఒకటి నడిస్తే అందరు నిద్రపోతారా? ఎందుకు కాదండి, భారతదేశంలో అందరూ ఇప్పుడు నిద్రపోతారు. రాత్రి 10 అయిందంటే అమెరికాలో అయిపోయాయి. ఈ ప్రవృత్తులు భిన్నంగా ఉంటాయి. మూడో హేతు త్రైగుణ్య విపర్యయం. సత్వరజస్తమో గుణాలు అందరిలో ఒకే విధంగా ఉండవు. ఒకడేమో సాధుగా మెల్లగా ప్రశాంతంగా ఉంటాడు, ఒకడేమో ఆవేశంగా ఉంటాడు, ఒకడేమో మందకొడిగా ఉంటాడు. ఇలా డిఫరెన్సెస్ ఉండనే ఉన్నాయి. సత్వగుణం అధికంగా ఉంటే సాత్విక ప్రవృత్తి, రజోగుణం అధికంగా ఉంటే రాజస ప్రవృత్తి. ఇలా ఇన్ని హేతువుల వలన పురుషుడు ఒక్కటి కాదు, ఇది సాంఖ్యమతం అనేటువంటిది స్పష్టమైంది అని చెప్పేస్తారు. మరి ఈ పురుషుడి స్వభావం ఏంటి? ఇది 19వ కారికలో చెప్తున్నారు. తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వం అస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థ్యం ద్రష్టృత్వం ద్రష్టృత్వం అకర్తృభావశ్చ భావశ్చ. సో అందువలన ఈ డిఫరెన్స్ పురుషులు డిఫరెంట్ అని చెప్పి చెప్తారు కదా. ఇక్కడే శంకరాచార్యులు వారు దీన్ని నీ లిమిటేషన్ ఇది అని చెప్పి ప్రూవ్ చేస్తారనమాట. ఎందుకంటే జీవులు ఇన్ని అంటున్నారు కదా. వేదాంతం శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతం ప్రకారం ఏంటి? ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మే వ్యావహారికంగా జీవుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కూడా పరమాత్మే. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. అద్వైతం ప్రకారం జీవుడే పరమాత్మ.
ఇన్ని పరమాత్మలు లేరు, ఒకటే పరమాత్మ, అన్నిటికీ ఆధారం అదే. సో ఇక్కడ సాంఖ్యవాదాన్ని శంకరాచార్యుల వారు ఖండించి దీనికంటే బెటర్ ఫిలాసఫీని నిరూపిస్తారు. అంటే అద్వైతం అనేటువంటిది బెటర్ ఫిలాసఫీ అని నిరూపిస్తారు అనమాట. సో ఇంతకుముందు కారికలో చెప్పినటువంటి త్రైగుణ్య విపర్యాసన, దాన్ని బట్టి పురుషునికి ఏమేమి సిద్ధిస్తున్నాయి? సాక్షిత్వం అంటే సాక్షిగా ఉండటం, మాధ్యస్థ్యం, ద్రష్టృత్వం, అకర్తృత్వం, ఇవన్నీ కూడా సిద్ధిస్తున్నాయి అంటారు. ఇది ఎలా అనేటువంటిది కొంచెం విచారణ చేద్దాం. మధ్యస్థుడిగా ఉండటం అంటే న్యూట్రల్గా ఉండటం, తటస్థంగా ఉండటం అనుకోవచ్చు. ద్రష్టృత్వం అంటే సాక్షిగా చూస్తూ ఉండటం, ద్రష్టు స్వరూపం. సాక్షిత్వం అంటే సాక్షిగా ఉండటం. ద్రష్టృత్వం అంటే ప్రేక్షకుడిగా ఉండటం. సాక్షి వేరు, ప్రేక్షకుడు వేరు. ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు, సాక్షి అనేటువంటి వాడు ఎంజాయ్ చేయడు, జస్ట్ అలా చూస్తాడు, న్యూట్రల్, నాకు ఏ సంబంధం లేదు. వాడు ఏడ్చాడు, సినిమాలో వాడు ఏడిస్తే వీడు ఏడుస్తుంటాడు, అంటే వీడు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇన్వాల్వ్ అయినవాడు అక్కడ కమెడీని వస్తే నవ్వుతాడు, లేదా అక్కడ నచ్చిన క్యారెక్టర్ ఏదో ఏడిస్తే వీడు బాధపడతాడు. కానీ సాక్షిగా ఉండేటువంటి వాడు ఏది ఉండడు, అలాగే ఉంటాడు. మధ్యస్థుడిగా ఉండటం, అది ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పురుషుల్లో త్రిగుణాలు లేవు. త్రిగుణాలు లేనప్పుడు ఇన్వాల్వ్మెంట్ రాదు, సహజం అది. ఇప్పుడు సత్వగుణము, రజోగుణము, తమగుణం లేదు. ఇవి ఉంటేనే అటాచ్మెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. ఏదో ఒక దాంతో అటాచ్మెంట్. సత్వం ఉంటేనేమో సుఖంతో అటాచ్మెంట్, రజస్సు ఉంటేనేమో యాక్టివిటీతో అటాచ్మెంట్, తమోగుణం ఉంటేనేమో అలసత్వంతో అటాచ్మెంట్, మోహంతో. ఈ త్రిగుణాలు లేనప్పుడు ఈ లక్షణాలు లేవు, అందుకని తటస్థంగా ఉంటాడు, ఏ మార్పు ఉండదు, జరిగేదంతా కూడా నాకే సంబంధం లేదు, పట్టదు. నిర్లిప్తత అంటారు కదా, నిర్వికారము, అది అక్కడ శివతత్వం. సత్వరజస్తమో గుణాల వల్ల కలిగేటువంటి రాగము, ద్వేషం. ఎవరో వచ్చారా, బాగున్నారా, నేను వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తారా, వెళ్ళిరండి. ఏంటండి ఈయన దగ్గరికి వెళ్తే ఆయన నవ్వాడు, వెళ్ళొస్తానంటే కాసేపు కూర్చోండు, వస్తే నీళ్లు తాగుతావా అన్నాడు. అలాగే ఉంటారు, ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు మరి ఎందుకు అలా ఉన్నారు, అది మేబీ ఏదో గుణ ప్రభావం ఉంటుంది వాళ్ళు. సో ఇలా సాక్షిగా ఉంటారు. ఇతనికి ఏది ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఏమండి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారండి, పడ్డారా? వాళ్ళ ఇంట్లో ఎవరు పోయారండి, నిర్లిప్తత. ఏమండి పోయిందండి, పగిలిపోయిందండి, పగిలిందా? సో ఇలా ఉంటారు సాక్షిగా. రాగం ఉండదు, ద్వేషం ఉండదు, జరిగేది చూస్తూ మధ్యస్థుడిగా ఉంటాడు. కర్తృత్వం అనేది ఇది లేదు, ఏమీ చేయడు. ఏమండి ఈరోజు కూరలు లేవండి, ఇంట్లో సరుకులు లేవండి, లేవా? సో కర్తృత్వం లేదు అంటున్నారు, కానీ మరి కర్తృత్వం ఉన్నట్టు కనిపిస్తుంది కదా, యజమాని కదా, యజమాని కాబట్టి బయట నుంచి చూసేవాళ్ళకి అనిపిస్తుంది పాపం ఇంట్లో అన్నీ కూడా ఈయనే బాధ్యత తీసుకుంటాడు అనుకుంటారు, కానీ ఏ బాధ్యత తీసుకోరు, అలా ఉంటారు. అది భ్రమాత్మకము. అంటే ఎవరిది భ్రమాత్మకం? బయట నుంచి చూసేవాళ్ళది భ్రమ, ఇతనికి కాదు భ్రమ. ఇతనికి ఏ భ్రమ లేదు, రాగము లేదు, ద్వేషం లేదు, ఇంకా భ్రమ ఎందుకు? చైతన్య స్వరూపం కదా, ఈయన చైతన్య స్వరూపుడు కాబట్టి ఇతనికి ఏ భ్రమ ఉండదు. కానీ బయట నుంచి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, అంతా ఈయనే బాధ్యత, ఈయన ఎంత కష్టపడతాడో పాపం, పొద్దునుంచి రాత్రి వరకు అక్కడే కూర్చుని కనిపిస్తూ ఉంటాడు, ఆవిడేమో ఆయనకి చెప్తూ ఉంటుంది, ఎన్ని వింటున్నాడో అనుకుంటాడు, ఆయన ఏం వినడు, విన్నట్టు కనిపిస్తాడు. సో ఇక్కడికి ఆపేద్దాము, ఇంకా ఎక్కువ చెప్పుకుంటే మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోయేమని ఒక క్షణం అనిపించవచ్చు. అనిపిస్తే మంచిదే, అనిపిస్తే మంచిదే. సో 20వ కారిక నుంచి రేపు చెప్పుకుందాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో
శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు.